హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ క్లాస్ 7th 4th చాప్టర్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. బిఫోర్ క్లాస్ 6th క్లాస్లో కూడా మనము కొన్ని టర్మ్స్ నేర్చుకున్నాం, జామెట్రికల్ టర్మ్స్ను. ఇంట్రడక్షన్ ఆఫ్ ద జామెట్రీ లోపల ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుంటూ ఎక్సర్సైజ్ 1 అనేది మొత్తం కూడా మనకి ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక్కసారి వాటిని గుర్తు చేసుకున్నట్లయితే మనం ఈజీగా ఈ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేయొచ్చు. మరి ఒక్కసారి అన్నిటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ జామెట్రీలో కూడా మనకి ఫస్ట్ది పాయింట్ మీన్స్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించడానికి మనం ఏం చేస్తాం అంటే పాయింట్ ఉపయోగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ చాక్ పీస్, పుట్ ద డాట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, ఓకే, ఆర్ టేక్ ఏ పెన్సిల్ ఆర్ పెన్, పుట్ ద పాయింట్ ఆన్ ద పేపర్, దట్ ఈస్ ది పాయింట్. Point has no length, no breadth, no thickness. Points are denoted by capital letters. Point A, point B, and point C. Okay. Next one, read point A, point B, so point C. ఈ విధంగా మనం చదువుతాం. ఓకే. సో పాయింట్స్ అంటే ఏంటంటే మనం తెలుగులో బిందువు అంటాం. పాయింట్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆర్ మార్క్ చేయడానికి ఉపయోగిస్తాం. మరి మనకి నో లెంత్, నో బెడ్త్, నో థిక్నెస్. సో పాయింట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. నెక్స్ట్ వన్ లైన్ సిగ్మెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లైన్ సిగ్మెంట్. మరి లైన్ సిగ్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ పేపర్, ఎనీ పేపర్ అండ్ ఫోల్డ్ ఇట్. సో ఎనీవేర్, ఓకే, ఇలా ఫోల్డ్ చేసి ఓపెన్. సో దిస్ వన్ ఈజ్ కాల్డ్ ఏ లైన్ సిగ్మెంట్. దిస్ వన్ ఈజ్ ఎ లైన్ సిగ్మెంట్. ఆర్ edge of the paper or edge of the duster. This is also idea of the line segment. Or take a 2 points on the board or paper, 2 points, join these 2 points straight path. The straight path between 2 points or the least distance. For example, A and B, these 2 points join anywhere. ఇలా జాయిన్ చేయొచ్చు, ఇలా జాయిన్ చేయొచ్చు, ఇలా కూడా జాయిన్ చేయొచ్చు. బట్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ డిస్టెన్స్? దిస్ ఈస్ ద స్మాలెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్, దట్ ఈస్ కాల్డ్ లైన్ సిగ్మెంట్. ఎనీ లైన్ సిగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్, ఏ అండ్ బి. దీస్ 2 ఆర్ ఎండ్ పాయింట్స్. ఓకే. సో లైన్ సిగ్మెంట్ ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. ఏబి పైన ఈ విధంగా రాస్తాం, లేదా దీన్ని ఇంకొక విధంగా ఏ విధంగా రాయొచ్చు, బిఏ అని కూడా రాయొచ్చు. మరి ఒకవేళ ఇలా రాస్తే ఏంటి? దిస్ వన్ ఈస్ ద మిజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అంటే దీని లెంత్ని మెజర్ చేసి రాస్తే ఈ విధంగా రాయాలి. పైన మనం బార్ రాయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఇలా రాస్తే నేమ్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్. దిస్ వన్ ఈస్ కాల్డ్ నేమ్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్. నెక్స్ట్ వన్ లైన్ సిగ్మెంట్. దిస్ లైన్ సిగ్మెంట్ ఈజ్ ఎక్స్టెండెడ్ బోత్ డైరెక్షన్. This line segment is extended both direction. So put the arrow mark, both sides arrow marks in front of them. That is called line. Lines are denoted by small letters L, M, N. This is the line L. This one is the line M. This one is the line N. Okay na? Line has no measurable, no endless. End అనేది ఉండదు, మనం మెజర్ కూడా చేయలేము. నెక్స్ట్ వన్ line means this one is the straight line, not straight. That is called curve line. For example, this one is the curved line, not straight. That is called curved line. Next one, the line segment is extended one direction. 2 direction extend chese line, 1 direction extend chese ray. For example, సన్ రేస్ ఎగ్జాంపుల్, లైట్ రేస్. ఓకే, టార్చ్ లైట్ నుంచి వచ్చేటటువంటి లైన్స్ కూడా మనకి అవుతాయి, ఈ విధంగా రేస్ వస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద రేస్. రే హ్యాస్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్, ఓఏ. ఓఏ ఈజ్ ద రే. హౌ టు రైట్? ఓఏ రే. ఓకే, సో పాయింట్, లైన్ segment is measurable. Line and ray, these 2 are not measurable. Okay, not straight line. That one is called curved line. This one is called curved line. Okay, next one.
Next concept, angle. Next concept is angle. So here OA is a ray. OA is a ray. For example, this one is the ray. Okay, O is the end point, OA is the ray. This ray is rotated anti-clockwise or clockwise. This is the anti-clockwise. Opposite direction of the clock is called anti-clockwise. So, anti-clockwise లోపల మనము దీన్ని ఈ రేను రొటేట్ చేసినట్టయితే ఇక్కడ ఏర్పడేటువంటి దీన్ని ఏమంటాం ఈ మిజర్నే మనం యాంగిల్ అంటాం. సో ఎంత రొటేట్ అవుతుంది మరి ఆ రొటేషన్ ఏమంటాం అంటే యాంగిల్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ దాని ఇనిషియల్ రే దిస్ వన్ ఇస్ కాల్డ్ టర్మినల్ రే. ఒకవేళ క్లాక్ వైజ్ అయితే ఇక్కడ ఇనిషియల్ రే, దిస్ వన్ ఇస్ ద టర్మినల్ రే. దిస్ ఈజ్ ఆల్సో యాంగిల్. ద రొటేషన్ ఆఫ్ ద రే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, దట్ వన్ ఈస్ కాల్డ్, దట్ మెజర్ ఈస్ కాల్డ్ యాంగిల్ అంటాం. యాంగిల్ ఈస్ డినోటెడ్ బై theta. So these two are, this is the vertex of the angle. These two are arms or sides, OA, OB. These two are sides or arms. Next angle name AOB. AOB is the angle. Okay, next one AOB is the angle. Next one, types of angles. ఇవన్నీ కూడా మనం బిఫోర్ క్లాస్ 6th క్లాస్ లో నేర్చుకున్నాం. ఒకసారి అన్ని గుర్తు చేసుకుందాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్. First one, this one is the initial ray, this one is the terminal ray. This ray is rotated anti-clockwise. The complete rotation is called 360 degrees. The complete rotation is 360 degrees. To measure the angle, use the protractor. Observe the screen. Use the protractor. This one is the protractor. This one is the half protractor. This one is the full protractor. Half protractor is measure only 180 degrees. Full protector is 360 up to 360 degrees వరకు మెజర్ చేయొచ్చు. మరొకసారి అబ్జర్వ్ చేసినట్లయితే టైప్స్ ఆఫ్ యాంగిల్ లోపల ద యాంగిల్ ఇస్ లైస్ బిట్వీన్ మోర్ దెన్ 0 లెస్ దెన్ 90, ఎగ్జాక్ట్లీ 90 degrees. దిస్ వన్ ఇస్ కాల్డ్ రైట్ యాంగిల్. లెస్ దెన్ 90, దిస్ వన్ ఇస్ కాల్డ్ acute angle. ఫస్ట్ వన్ ఇస్ acute angle. ద యాంగిల్ ఇస్ మోర్ దెన్ 0 degrees but less than 90 degrees. This one called acute angle. Next one, right angle. Second one is right angle. The angle exactly 90 degrees. This one called right angle. Third one, obtuse angle. Angle is more than 90. For example, this one is 90. More than 90. Up to less than 180. Exact 180 degrees. That one is called straight angle. Here, more than 90, less than 180. That one is called obtuse angle. More than 90 degrees, but less than 180 degrees. Next one, fourth one, straight angle. So, exactly 180 degrees. That one is called straight angle. For example, this one is the straight angle. Or a ray at a point. For example, a point on the line. Here 180 degrees or here 180 degrees. Any side, above or below. Any side at a point on the line is 180 degrees. Exactly 180 degrees. That angle is called straight angle. Next, fifth one. The fifth angle is reflex angle. Here, observe here. This one is more than 180 degrees. That is called reflex angle. For example, observe here. Here reflex angle. Here obtuse angle. అబ్జర్వ్ చేయండి ఇక్కడ అబ్టూస్ యాంగిల్. మనకు కావాల్సింది మోర్ దెన్ 180. మనం యాంటీ క్లాక్ వైజ్లో చూడాలి. రిఫ్లెక్స్ యాంగిల్. సో మోర్ దెన్ 180 degrees, లెస్ దెన్ 360 degrees. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, ఎగ్జాక్ట్లీ 360 degrees. కంప్లీట్ యాంగిల్.
ఎగ్జాక్ట్లీ 360 డిగ్రీస్ ఉంటే కంప్లీట్ యాంగిల్ అంటాం. మరి సెవెంత్ వన్ జీరో యాంగిల్. నెక్స్ట్ వన్ జీరో యాంగిల్, ఎగ్జాక్ట్లీ 0 డిగ్రీస్. ఎగ్జాక్ట్లీ 0 డిగ్రీస్ ఉంటే జీరో యాంగిల్ అంటాం. దీస్ ఆర్ ద 7 టైప్స్ ఆఫ్ యాంగిల్స్. దీస్ ఆర్ ద 7 టైప్స్ ఆఫ్ ద యాంగిల్స్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ వన్ ఈజ్ acute angle. An angle is more than 0, less than 90. 90 degrees, right angle. More than 180, less than, more than 90, less than 180. Obtuse angle. Exactly 180 degrees, straight angle. More than 180, less than 360, reflex angle. Exactly complete rotation, 360 degrees, complete angle. 0 degrees, not rotation, not rotate the initial ray and terminal ray. That is called zero angle. Zero angle means 0 degrees. Okay, right? These are the types of the angles. Next one, lines. Take 2 lines on the plane. For example, observe the here. I can take 2 different lines, L and M. These 2 lines on the same plane. These 2 lines on the same plane. So observe here these 2 lines. So 2 lines straight line మనకి ప్లేన్ పైన ఉండవుతాయి. ఆ 2 lines ఇలా ఉండవచ్చు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. లేదా ఇలా కూడా ఉండవచ్చు. సో ఇప్పుడు ఈ లైన్ మనం ఎక్స్టెండ్ చేస్తాం. ఎందుకు? ఇన్ఫినిటీ కాబట్టి. దీస్ 2 lines have a common point. Okay, these 2 lines not have a common point. Their perpendicular distance is same. Perpendicular distance అంటే ఇక్కడ ఎంత దూరం ఉందో ఇక్కడ కూడా అంతే దూరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ ద స్క్రీన్. రైలు పట్టాలు, ట్రైన్కి సంబంధించినటువంటి, లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి రూలర్, మనకి రూలర్ నోట్బుక్ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా స్ట్రేట్గా ఉంటాయి. సో వీటి యొక్క డిస్టెన్స్ అనేది ఎక్కడైనా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి దీస్ ఆర్ ద parallel lines. So 2 lines have not intersect. That is called parallel lines. 2 lines have a common point. So intersecting lines. Intersecting lines. Okay. So this point is called intersecting point. 2 planes on the same plane. They have not intersect. That is called parallel lines. They have one common point or intersecting point. That lines are called intersecting lines. ఒకసారి మనం మరి మన పుస్తకంలో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్సర్సైజ్ 1 లో కూడా నేమ్ ద ఫిగర్స్ డ్రాన్ బిలో. నేమ్ ద ఫిగర్స్ అని చెప్పిండు. మరి ఫస్ట్ ఒకసారి చూడండి, అది ఏమవుతుంది? లైన్ సిగ్మెంట్. సెకండ్ ఇది సిడి, దట్ ఈస్ వన్ ఈస్ ద రే. థర్డ్ వన్ ఈస్ ద స్ట్రేట్ లైన్, పి ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు రివర్స్, ఇప్పుడు నేమ్స్ ఇచ్చిండు, ఫిగర్స్ని డ్రా చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అబ్జర్వ్ ద నేమ్ ఆల్ ద పాసిబుల్ లైన్ సిగ్మెంట్స్ ఇన్ ద ఫిగర్. సో మరి ఆ ఫిగర్ని అబ్జర్వ్ చేసి లైన్ సిగ్మెంట్స్ ఏమేమి రాయొచ్చు? ఏ, బి, సి, డి ఈజ్ ఏ లైన్ సిగ్మెంట్ ఇచ్చిండు. ఏడి ఈజ్ ద లైన్ సిగ్మెంట్. ఏబి, ఏసి, ఏడి, బీసి, బీడి, సిడి ఇలా డిఫరెంట్ లైన్ సిగ్మెంట్స్ రాయొచ్చు. ఓకేనా? సో ఆ విధంగా మీరు కూడా మీతో కూడా రాయండి. నెక్స్ట్ వన్, రైట్ ఎనీ 5 ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంగిల్స్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్ అట్ అరౌండ్. మన డైలీ లైఫ్లో కూడా మీరు చూస్తున్నటువంటి యాంగిల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ రాయమని చెప్పిండు. మరి మనం ఇక్కడ కూడా చాలా చూసినాం. ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి పుస్తకాన్ని ఓపెన్ చేసినప్పుడు, ఇలా ఓపెన్ చేసినప్పుడు కూడా ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే మనకి 2 ఫింగర్స్ మధ్యలో కూడా యాంగిల్ ఫామ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా యాంగిల్ ఫామ్ అవుతుంది. డోర్స్ ఓపెన్ చేసినప్పుడు యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇలా మీరు కూడా మీ నిత్య జీవితంలో చూసినటువంటి దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ రామని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ 5 చూసినట్టయితే ఎక్సర్సైజ్లో 5th ప్రాబ్లం చూసినట్టయితే అక్కడ కొన్ని లైన్స్ కనిపిస్తున్నాయి మీకు స్క్రీన్ పైన చూడండి ఒకసారి. మరి ఫస్ట్ దాంట్లో ఏ యాంగిల్ ఉంది, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో, ఫోర్త్ దాంట్లో, 5th దాంట్లో. మరి ఫస్ట్ చూసినట్టయితే ఏ యాంగిల్ అవుతున్నది? యాక్యూట్ యాంగిల్. సెకండ్ది మోర్ దెన్ 90 కనిపిస్తుంది. సో మోర్ దెన్ 90 ఉంది. థర్డ్ దాన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఏ విధంగా ఉంది? థర్డ్ ఫిగర్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మీకు 2 మధ్యలో ఈ యాంగిల్ దగ్గర ఈ విధంగా బాక్స్ మాదిరిగా ఉన్నట్టయితే దిస్ వన్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్.
ఈ మాదిరిగా ఇచ్చినట్టయితే అది రైట్ యాంగిల్ సింబల్ అది. ఓకేనా? ఫోర్త్ చూసినట్టయితే అక్యూట్ యాంగిల్, ఫిఫ్త్గా చూసినట్టయితే అబ్టూస్ యాంగిల్ అవుతుంది. ఓకేనా? రిమైనింగ్ 6 దానిలో యాంగిల్స్ నేమ్ రాయమని చెప్పిండు. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే విచ్ ఆర్ అబ్టూస్ యాంగిల్, విచ్ ఆర్ స్ట్రేట్ యాంగిల్స్ అని అంటున్నాడు. మరి ఒకసారి మీరు రాయండి, ఏ యాంగిల్స్ రాయొచ్చో చూడండి ఒకసారి. నేను అటువంటిది ఒక ప్రాబ్లం రాస్తా, అది కాకుండా డిఫరెంట్ ప్రాబ్లం ఇంకోటి రాస్తా నేను, మీరు దాన్ని బేస్ చేసుకుని మీరు రాయండి. సో నేను ఇక్కడ OX లేదు OPQRS ఇలా తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఏ యాంగిల్ ఫామ్ అవుతుందంటే ఈ యాంగిల్ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఈ యాంగిల్ నేమ్ POQ. నెక్స్ట్ ఈ యాంగిల్ నేమ్ QOR. ఈ యాంగిల్ నేమ్ ROS. మరి ఇవి నేను ఏర్పడేది. సో ఇంకా వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి చూడండిగా. ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఓకేనా సార్? ఈ విధంగా ఇప్పుడు ఈ యాంగిల్ ఏమైపోయారు POR, అలాగే POS, అలాగే QOS. ఓకే, సో QR వచ్చేసింది కదా, ఈ విధంగా వచ్చేసినాయి. ఇప్పుడు మనకు 6 యాంగిల్స్ ఫామ్ అయినాయి. దీనిలో ఏది అక్యూట్ యాంగిల్స్? సో ఫస్ట్ది అక్యూట్ యాంగిల్ అవుతుందా? ఎస్. 90 ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మధ్యలో ఒక కావాలంటే ఒక లైన్ ఇట్లా గీసుకుందాం రైట్ యాంగిల్ అయ్యేటట్టు. సో దీనికంటే తక్కువ ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ ద అక్యూట్ యాంగిల్, దిస్ వన్ ఈజ్ ఆల్సో అక్యూట్ యాంగిల్, దిస్ వన్ ఈజ్ ఆల్సో అక్యూట్ యాంగిల్. సో ఈ మూడు కూడా అక్యూట్ యాంగిల్ అవుతాయి. నెక్స్ట్ POR అనేది మోర్ దెన్ 90 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దిస్ యాంగిల్ ఈజ్ అప్టూస్ యాంగిల్. అలాగే QOS కూడా అప్టూస్ యాంగిల్ అవుతుంది, POS కూడా అప్టూస్ యాంగిల్ అవుతుంది. మరి స్ట్రేట్ యాంగిల్ POS ఈజ్ ద స్ట్రేట్ యాంగిల్. సో దిస్ వన్ ఈజ్ ద స్ట్రేట్ యాంగిల్ అవుతుంది, ఎందుకంటే మొత్తం కూడా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాబట్టి స్ట్రేట్ యాంగిల్. ఈ విధంగా మన పుస్తకంలో ఇచ్చిన దాన్ని కూడా అదే విధంగా రాయండి. నెక్స్ట్ ఇది 7th బిట్ ఏమి ఇచ్చిందంటే విచ్ ఆఫ్ ద పేర్స్ ఆఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్. వై? సో ప్యారలల్ లైన్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నాట్ ఇంటర్సెక్ట్, దట్ వన్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిగర్ ఇట్లా ఇచ్చిండు, ఒకసారి అబ్జర్వ్ చేసినట్టు మీరు ఇలా ఇచ్చిండు, మరి రెండు కూడా ఇంటర్సెక్ట్ SR నో. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంటర్సెక్ట్ కాదని అనుకుంటాం, కానీ ఇక్కడ యారో మార్క్ ఉంది. ఈ యారో మార్క్ ఏం జరుగుతుంది? దిస్ లైన్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లోపల మనం ఈ లైన్ ఎక్స్టెండ్ చేయొచ్చు, మరి ఏమవుతుంది? ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎస్. సో ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా మరి ఎక్సర్సైజ్ 1కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి అన్నీ కూడా నోట్బుక్లో రాసుకోండి, డెఫినేషన్స్ అన్నీ కూడా. మరి నెక్స్ట్ దాంట్లో కూడా లెర్నింగ్ అబౌట్ పేర్ ఆఫ్ యాంగిల్స్ గురించి నేర్చుకుందాం. మరి ఆ వీడియోస్ కూడా మీకు దీని యొక్క ఎండ్ పాయింట్లో మీకు వస్తాయి, వాటిని కూడా చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ.